మొదట్లో మీరు ప్రొఫెషన్ స్టార్ట్ చేసే ముందు కొన్ని అంటే కొత్తగా స్టార్ట్ చేయడం ఇవన్నీ ఉంటాయి కదా! అప్పుడు మిమ్మల్ని బాగా ప్రోత్సహించిన సీనియర్ అడ్వకేట్స్ ఉన్నారా సార్? మాకు మదనపల్లిలో జీఎం రెడ్డి గారని సీనియర్ గారు ఉన్నారు. హ్మ్. అతను 5 ఇయర్స్ ఆ సార్ దగ్గర ఉన్నాను. ఆయన రెండిట్లో కూడా మేధావి. క్రిమినల్ వరకు, సివిల్ వరకు కూడా హ్మ్. అతను ఇన్స్పిరేటివ్ కేసుల్ని ఎలా చేయాలి హ్మ్. అంటే ఇదంతా మేనేజ్మెంట్ ప్రొఫెషన్ అనేది ఒక క్లయింట్ని ఎలా మాట్లాడాలి, హ్మ్. క్లయింట్తో ఎలా డీల్ చేయాలి, హ్మ్. ఒక కోర్టులో మనం ఎలా బిహేవ్ చేయాలి, ఒక్కొక్క జడ్జి దగ్గర ఒక్కొక్క టాక్టిక్స్తో పోవాలి. అందరూ జడ్జిలు ఒకటే ఉండరు, అందరూ క్లయింట్లు ఒకే విధంగా ఉండరు. హ్మ్. అన్ని మ్యాటర్లు కూడా ఒకటేగా ఉండవు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జడ్జెస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లయింట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ అంతా ఉంటాయి. హ్మ్. సో ముందు క్లయింట్ని ఎలా డీల్ చేయాలి అనేది నేర్చుకో, ప్రొఫెషన్ ఆటోమేటిక్గా అదే వస్తుందని చెప్పారు. నీ దగ్గర ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా నువ్వు క్లయింట్ని డీల్ చేయలేకపోతే నువ్వు వేస్ట్ అన్నారు. అటు తర్వాత సార్ ప్రొఫెషన్‌లో స్థిరపడిన తర్వాత అంటే కొన్ని విన్నింగ్ కేసెస్ ఉంటాయి కదా! అంటే మార్కబుల్ విన్నింగ్ కేసెస్. మిమ్మల్ని బాగా సంతృప్తిపరిచినటువంటి సంఘటన ఏదైనా కేసు విన్నింగ్‌లో గెలవడంలో ఉందా సార్? పంచుకోవడానికి ప్లీజ్. అంటే 99 దాకా మదనపల్లిలో ఉన్నాను. ఆ తర్వాత 2099 ఎండింగ్‌లోంచి మళ్ళా ఎస్‌వి యూనివర్సిటీలో ఎల్ఎల్ఎం చేశాను. హ్మ్. తర్వాత ప్రొఫెషన్‌లో చూస్తే అంతవరకు జూనియర్‌గా ఉన్నాను కాబట్టి ఇండిపెండెంట్‌గా చేయాలని చూస్తే నాకెందుకో కొద్దిగా వాతావరణం నచ్చకుండా పోయింది ప్రొఫెషన్ మీద. హ్మ్. రకరకాల కేసులు, రకరకాల మనస్తత్వాలు ఉంటే అది ధర్మం రక్షిత రక్షితః అనే దానికి కొద్దిగా తప్పుగా అంటే పోతా ఉందనే ఉద్దేశంతో హ్మ్. ఇనీషియల్‌గా నా ప్రొఫెషన్ వద్దనుకొని ఎల్ఎల్ఎం చేశాను. హ్మ్. ఆ తర్వాత ఒక మిత్రుడు పీలేరులో ఉంటాడు. చిన్నారెడ్డి అప్ప అని ఆ మిత్రుడు వచ్చి హ్మ్. ఏం బాలాజీ ఇట్లా ఖాళీగా ఉండవు అని అంటే, ఇలా ప్రొఫెషన్ మీద నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది, ఇది అర్థం కాకుండా పోతుంది, రకరకాల విధానాలు రకరకాలుగా న్యాయం కంటే అన్యాయం జరుగుతుందేమో అనిపిస్తుందంటే అతను నాకు పిలిచి, బాలాజీ అలా కాదు, ఎవరు అన్యాయం చేస్తారని చెప్పి నువ్వెందుకు అన్యాయం చేస్తావు, నీ వరకు నువ్వు ధర్మంగా కేసు చెయ్యి, నువ్వు క్లయింట్కి నువ్వు న్యాయం చెయ్యి, నువ్వు చేయగలిగే కేసు తీసుకొని నువ్వు కేసు చెయ్యి, దాంట్లో సక్సెస్ 100% ఉంటుంది. మనం లేనిపోని మాటలు చెప్పి లేనిపోని ఫీజులు తీసుకుంటే తలకాయ నొప్పిగా ఉంటుంది. సో నువ్వు చేయగలిగే కేసు నువ్వు చెయ్యి, నువ్వు ధర్మంగా చెయ్యి, నీకెవరు అడ్డపడరు కదా అని అతని ఉత్తేజంతో మళ్ళా నేను సెకండ్ ఇన్నింగ్స్ అంటే ఎల్ఎల్ఎం అయిపోయిన తర్వాత తిరుపతి కోర్టులో మళ్ళీ నా ప్రొఫెషన్ స్టార్ట్ జరిగింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు చేస్తున్న కేసులన్నీ కూడా నాకు దాదాపు నా విన్నింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది. ఎందుకంటే నేను చేయగలిగిన కేసు మాత్రమే తీసుకుంటున్నాను కాబట్టి. సో నాకు ప్రతి ఒక్క కేసు సంతృప్తిని ఇచ్చింది. ఏ కేసు అనేది లేదు, ఎందుకంటే ఒక్క కేసు మీద పెట్టే ఎఫర్ట్స్ అన్ని కేసుల మీద పెడతాం కాబట్టి. మన క్లయింట్ దగ్గర తీసుకున్న ప్రతి రూపాయి ఇచ్చిన వాడికి ఒకే ఎఫర్ట్ పెడతాను, ₹1,00,000 ఇచ్చిన వాళ్ళకి ఒకే ఎఫర్ట్స్ పెడతాను కాబట్టి అన్ని కేసులు కూడా నాకు సంతృప్తిని ఇచ్చినాయి. ఓకే. సో ఓవరాల్గా మీ దగ్గరికి వచ్చేటువంటి క్లయింట్స్కు మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి సార్ ఒక న్యాయవాదిగా? మెసేజ్ ఏమంటే చాలా వరకు నేను చెప్తాను, వీలైన కాడికి మీ లోకల్లోనే పరిష్కరించుకోండి. అన్నదమ్ముల మధ్య అయితే అన్నదమ్ములను పిలిపించుకోండి, పెద్ద మనుషుని పెట్టుకోండి. కుటుంబ వ్యవహారాలు అయితే కుటుంబ మనసుల్ని పిలుచుకొని దాన్ని సెటిల్ చేసుకోండి. ఫైనాన్షియల్ విషయాలు అయితే ఇచ్చినోడు తీసుకున్న దగ్గరికి మాట్లాడండి. ఎప్పుడైతే కోర్టుకు రావాలనుకుంటారంటే లాస్ట్ స్టేజ్ మీ వల్ల కాదు, మీ చేతుల్లో లేదు అన్నప్పుడు మాత్రమే మీరు కేసు వేసుకోండి అనే సలహా మాత్రం చెప్తాను. ఓకే. సో ఒక సీనియర్ అడ్వకేట్గా మీ దగ్గర పనిచేస్తున్న జూనియర్స్ కానీ మాలాంటి వాళ్ళకి కానీ ఇచ్చేటువంటి సలహా సార్, ఒక మెసేజ్, ఎటువంటి ఎథిక్స్, ఎటువంటి వాల్యూస్, ఇప్పుడు మీ వెనకాల కొటేషన్ చూస్తేనే మీరేంటో మాకు అర్థమైపోతుంది. సో దాన్ని బేస్ చేసుకొని, సమయాన్ని బేస్ చేసుకొని మీ లైఫ్లో మీకు సమయపాలన పాటించడం వల్ల మీరు ఎదుర్కొన్నటువంటి లేదా మీరు పొందినటువంటి సంతృప్తికరమైనటువంటి విషయాలు ఏదన్నా ఉంటే మాతో పంచుకోగలరు ప్లీజ్? సార్ నేను ఒకటే చెప్పేది, రాబోయే జూనియర్ అడ్వకేట్స్ కానీ రాబోయే న్యాయవాదులు కానీ వస్తానే ఏమీ జరగదు. దీంట్లో ఒకే ఒక నమ్మకము, ఒక మనిషి ఎంత కష్టపడితే ఆ కష్టానికి ఏదో రోజు ప్రతిఫలం అయితే ఖచ్చితంగా ఉంటుంది. వస్తానే ఏదో చేశాలంటే మాత్రము అది జరగని పని. కష్టపడాలి, కష్టాన్ని నమ్ముకోండి, ధర్మో రక్షితే రక్షిత, న్యాయంగా ఉండండి. దేవుడు ఈ రోజు కాకపోతే రేపు రోజైనా ఇస్తాడు. ఓకే. సో ఇప్పటి వరకు మీ యొక్క అకాడమిక్గా అదేవిధంగా ప్రొఫెషనల్గా చూసాం సార్. నెక్స్ట్ పార్ట్ ఏంటంటే, ఇంత వృత్తిపరంగా మీరు రాణిస్తున్నారంటే బ్యాక్ బోన్ ఏంటంటే ఫ్యామిలీ.
సో ఫ్యామిలీ పరంగా మీ ధనలక్ష్మి కావచ్చు, మేడం గారు, మీ యొక్క పార్ట్నర్, వారు ఎప్పుడు ఎంటర్ అయ్యారు మీ జీవితంలోకి? ఎంటర్ అయిన తర్వాత మీ యొక్క జీవితం ఏ విధంగా ముందుకు సాగుతోంది మీ మాటల్లో? సార్, ఒక వ్యక్తి రాణించాలంటే ఉమ్, ఖచ్చితంగా ఉమ్, కుటుంబం చాలా బాగుండాలి. ఉమ్, మనం చేసుకున్న భార్య కానీ, మన తల్లిదండ్రులు కానీ, మనకు పుట్టిన బిడ్డలు కానీ, ఉమ్, అంటే మన కుటుంబం కానీ ఉమ్, అందరూ ప్రశాంతంగా ఉండి మన బాధ్యత మనం నెరవేరుస్తూ ఉమ్, వాళ్ళ క్షేమశ్రేయాలు ఫస్ట్ చూసుకుంటూ ఉమ్, కుటుంబాన్ని బాగా చూసుకున్నప్పుడు ఆ కుటుంబ సభ్యుల నుంచి మనకి ఎలాంటి ఒత్తిడి లేనప్పుడు ఉమ్, ఈ ప్రొఫెషన్ని చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఉమ్, కుటుంబాన్ని మరిచి నెగ్లెక్ట్ చేస్తే మాత్రం మనశ్శాంతి ఉండదు, ఉమ్, చేసి కూడా పెద్ద ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఎప్పుడైతే మనం మనశ్శాంతిగా లేనప్పుడు ఉమ్, మన క్లయింట్ మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేయలేము. కాబట్టి ఉమ్, కుటుంబ సహకారము ప్రొఫెషన్లో చాలా ఉమ్. విలువైనది, అవసరమైనది కూడా. సో ఒక కొడుగ్గా మీ తల్లిదండ్రులకు మీరు ఈ లోకంలో ఉన్నటువంటి అందరి కొడుకులకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలంటారు? అందరికీ తెలిసిందే, కానీ ఆచరించడం తప్పవుతుంది. ఉమ్, కనిపించని దేవుణ్ణి మొక్కేదనుకుంటే కదా, ఉమ్, కనిపించే దేవుళ్ళు అమ్మా నాన్నే. ఉమ్, అమ్మా నాన్నని మనం పూజించలేము, లేదా రెస్పెక్ట్ చేయలేము. ఉమ్, లేదు, మన పెళ్లి చేసుకున్న భార్యకి రెస్పెక్టే లేదు, మన బిడ్డకి రెస్పెక్టే లేదు, ఉమ్, మన కుటుంబానికి రెస్పెక్ట్ ఇవ్వలేదు, సొసైటీకి రెస్పెక్ట్ ఇవ్వలేదంటే ఉమ్, ఇంకా మిగతా దైవత్వము, ప్రార్థనలు ఇవన్నీ కూడా ఉమ్. వేస్ట్, వృధా. వృధా. తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు. ఉమ్. మన సంసారం అంటే మన కుటుంబ సభ్యులే మన దేవతలు. అటు తర్వాత మీరు భర్త పొజిషన్ కూడా పొందారు కాబట్టి ఒక భర్తగా మీరు మిగిలినటువంటి భర్తలకు, సాటి మగవాళ్ళకు మీరు ఇచ్చే మెసేజ్? ఒకటేనండి, రిసిప్రోకల్. వైఫ్ అండ్ హస్బెండ్ అనేది రిసిప్రోకల్. మీరు ఎంత అభిమానిస్తే మీ కుటుంబాన్ని, మీ కుటుంబం నుంచి మీరు 10 ఖచ్చితంగా పొందుతారు. మీరు మీ కుటుంబాన్ని ప్రేమించలేదనుకోండి, మీ కుటుంబం నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయడం కూడా రాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మన కుటుంబాన్ని ప్రేమించాలి. ప్రేమిస్తే ఖచ్చితంగా అక్కడి నుంచి ప్రేమ వస్తుంది. సో ఫస్ట్ వీ షుడ్ గివ్ లవ్, దెన్ ఆటోమేటిక్లీ వీ షుడ్ గెట్ డబుల్ లవ్. ఎస్, డెఫినెట్లీ. సో తర్వాత మీరు ఫాదర్గా కూడా పొజిషన్, భగవంతుడి దయ వల్ల మంచి ఫాదర్. మీరు మీ అబ్బాయిని కూడా సివిల్స్కి ప్రిపేర్ చేపిస్తూ ఉన్నారు. సో ఒక తండ్రిగా మీరు ఈ లోకంలో ఉన్న తండ్రులకు ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే ఇది చాలా బ్రాడ్ విషయము, మంచి ప్రశ్న కూడా. ప్రతి ఒక్క తల్లిదండ్రులు, ఏ తల్లి ఏ తండ్రి కూడా బిడ్డలు చెడిపోవాలనుకోరు. వాళ్ళు సపోజ్ ఒక మంచి చెట్టుకు నీరు, తగిన పోషకాలు ఇస్తా అంటే ఆ చెట్టు చాలా పుష్పిస్తుంది. అలాగే ప్రతి ఒక్క తండ్రి తల్లి కూడా బిడ్డ బాగా ఎదగాలి, ఈ సొసైటీకి పనికి రావాలి అని అనుకుంటారు. కాబట్టి ఏ తల్లిదండ్రులు చెడ్డవాళ్ళైతే కాదు, తల్లిదండ్రుల విషయాల్ని, వాళ్ళ జీవితాన్ని ఆకలింపు చేసుకొని ప్రతి ఒక్క బిడ్డ తన భవిష్యత్తుని నిర్మించుకొని 10 మందికి ఉపయోగపడాలి. తన స్వార్థం కాకుండా ఈ సొసైటీకి, నీడీ ఫెలోస్కి ఖచ్చితంగా ఉపయోగపడాలి. సో ప్రతి తల్లిదండ్రి కూడా తమ యొక్క బిడ్డల మీద ఇటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి బిడ్డలకు సహాయం చేయాలి. సో తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సార్, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్ మీ మాటల్లో మా ప్రేక్షకులకు కావాలి. పిల్లలు ఎలా ఉండాలి? నేటి యువత గురించి మీరు చూస్తూ ఉన్నారు. పిల్లలు ఏ విధంగా వారి యొక్క ప్రవర్తనను తల్లిదండ్రుల పట్ల కావచ్చు, వాళ్ళు చదువుకున్న విద్యాసంస్థల పట్ల కావచ్చు, ఈ సమాజం పట్ల కావచ్చు, వారి పట్ల వాళ్ళు కావచ్చు, ఎలాంటి ఉన్నతమైనటువంటి భావనలు కలిగి ఉంటే ఈ యొక్క సమాజానికి, వాళ్ళు పుట్టిన కుటుంబానికి, వాళ్ళు పెరిగిన వాతావరణానికి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు? ప్లీజ్. ఇది కూడా మంచి ప్రశ్నే. అయితే ఇది చాలా బ్రాడ్ విషయం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన పిల్లలు నేర్చుకోవాలంటే మనం పద్ధతిగా ఉండాలి. ఓకే. పేరెంట్స్లో ఒక భక్తి భావన, ఒక రెస్పెక్టబుల్ బిహేవియరు ఉన్నప్పుడు మాత్రమే మన పిల్లలు కూడా దాన్ని ఆచరిస్తారు. ఎప్పుడైతే మన కుటుంబంలో సరైన బాధ్యత లేకుండా, మనం చేసే ఉద్యోగం పట్ల బాధ్యత లేకుండా ఎప్పుడైతే నిర్లక్ష్యం వహిస్తామో పిల్లలకు ఆటోమేటిక్గా అది వస్తుంది. కాబట్టి ఫస్ట్ బేసికల్గా తల్లిదండ్రులు ఒక సరైన విధానంలో ఉంటే పిల్లలు కూడా ఆటోమేటిక్ వస్తారు. అలా కాకుండా కూడా పిల్లలకి తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే కొంచెం దైవిక భావన, కొద్దిగా మన గత చరిత్ర, పురాణాల గురించి, సద్భావన, సత్ప్రవర్తన, సద్విధేయత ఇవన్నీ కూడా తెలియజేయాలి. అలా తెలియజేసినప్పుడే వాళ్ళు కూడా ఒక సొసైటీకి పనికొచ్చే పిల్లలుగా తయారవుతారు.
చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మన యొక్క ముఖాముఖి ప్రోగ్రాంలో ప్రముఖ న్యాయవాది నిపుణులు పి బాలాజీ గారితో ఇంటర్వ్యూ. చాలా చక్కటి విషయాలు మనం తెలుసుకున్నాం. వారి యొక్క విలువలైతేనేమి, వారి యొక్క ధర్మో రక్షిత రక్షిత అన్నటువంటి నానుడి మీద వారు నడుస్తున్నటువంటి మార్గం కానీ మనందరికీ కూడాను మార్గదర్శకంగా ఉందని చెప్పి భావిస్తూ, ఇటువంటి విషయాలన్నీ కూడా మనం పునరాలోచించి ఆచరించడానికి ప్రయత్నం చేస్తామని, వారికి మనకు ఆ వైతాళికుడు, కలియుగ వైతాళికుడు వెంకటేశ్వర స్వామి యొక్క కటాక్షం, వారి ఆశీర్వాదాలు మన మీద ఉంటాయని ప్రార్థన చేసుకుంటూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం సార్. ధన్యవాదాలు.